హాయ్ ఫ్రెండ్స్, మీరందరికీ ఈరోజు నేను ఒక చిన్న డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఫస్ట్ ఈ వీడియోను మీరు లైక్ చేసి చూడండి. లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది బాగా ఉపయోగపడే వీడియో. మీరు చాలా మాధ్యమాల్లో ఎన్నో చూస్తుంటారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే అది మన మనసులో ఉంటాడు కదా. కానీ ఆ దేవునికి సంబంధించిన విషయాలు కొన్ని విషయం చెప్తాను. మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటాను. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. అసలు విషయానికి వస్తే చాలామందికి భక్తి ఉంటుంది. ఆ భక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు. సో మనం చాలా మాధ్యమంలో చూస్తూ ఉన్నాం. అలా దేవుని దర్శనానికి వెళ్తూ ఎంతోమంది తొక్కిసలాటల్లో చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు. రైట్. మరి అలా చనిపోతున్నప్పుడు మనము అంత దూరం వెళ్ళడం అవసరమా? అలా కిక్కిసినటువంటి క్యూ లైన్లో వెళ్ళడం అవసరమా? అలాగే అటువంటి ప్లేస్లన్నింటినీ దాటుకొని అనేక మంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటుకొని వెళ్తూ ఉంటే చిట్ట చివరికి చూద్దాం అనుకున్నటువంటి దేవుణ్ణి కూడా అరక్షణం కూడా శూన్యకుండా తోసేస్తూ ఉంటారు కదా. అలాంటి ప్లేస్కి వెళ్ళడం అవసరమా? అదే మీ ఇంటి దగ్గర, మీ వీధిలో ఉన్నటువంటి మీ దేవుణ్ణి దర్శనం చేసుకోండి, మీ ఇంట్లో దండం చేసుకోండి, మీ ఇంట్లో పూజ చేసుకోండి. మనసులో అనుకోండి, అన్ని కోరికలు ఆ దైవమే చూసుకుంటాడు. ఏమంటారు? అంత దూరము, అంత ఖర్చు పెట్టుకొని, అంతమంది ఫ్యామిలీతో అలా కిక్కించినటువంటి క్యూ లైన్లలో గంటలు వెళ్ళి వేచి గంటలు చూసి చిట్ట చివరికి ఉరుకులు పరుకులు కెరకలతో మీరు క్యూ లైన్లో వెళ్ళి తొక్కిసలాటలో వెళ్ళి తప్పించుకొని దేవుని దర్శనానికి వెళితే అక్కడ మీకు అరక్షణం కూడా శూన్యకుండా తోసేస్తారు. సో అటువంటి సిస్టమ్స్లో ఆ గుళ్ళు గోపురాలు పనిచేస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సహోదరులారా మీరంతా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇటువంటి ప్లేస్లోకి వెళ్ళకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు మీరు మీ ఇంట్లో హాయిగా పూజ చేసుకోండి. మీ ఊర్లో మీ వీధిలో ఉన్నటువంటి టెంపుల్స్ని దేవుని దర్శనం చేసుకోండి, మనసులో అనుకోండి. అట్ ద సేమ్ టైం అంత దూరం వెళ్ళడం ఖర్చు దండగా. అంత దూరం వెళ్ళడం చాలామంది అనుకుంటూ ఉంటారు, అంత దూరం వెళ్తాము, ఆయన ఆరక్షణం చూసినా చాలు, మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటారు. అలా చెప్పే వాళ్ళందరూ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఆ మాట అబద్ధం చెప్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సిస్టమ్స్ అనేటివి ఈ యొక్క దేవాలయాల చుట్టూ ఉంటాయి. అలాంటి సిస్టమ్స్ని దాటుకొని మీరు వెళ్ళాలంటే అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. సో అనేక చోట్ల మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాజకీయంగా అనేక సిస్టమ్స్ ఆ గుళ్ళు గోపురాల మీద వాలి బ్రతుకుతూ ఉన్నాయి. వాటిని తప్పించుకొని మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. కాబట్టి ప్రియ మిత్రులారా, డియర్ ఫ్రెండ్స్, బీ సేఫ్, బీ హ్యాపీ. జాగ్రత్తగా ఉండండి. పండుగల సీజన్లో మీరు మీ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండండి. ఇటువంటి సిచ్యువేషన్స్ దూరంగా ఉండండి. ఆపద ఉన్నప్పుడు ఆగిపోవడమే మంచిది. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ షాడో విహారీ. అంటిల్ దెన్ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి. ఓకే.